హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడు లక్ష్మణ్. ఏదైతే నిన్న నిజంగా చెప్తున్నాను కదా, నిన్న జరిగిన ఒక సంఘటన చాలా దారుణం అండి. ఏదైతే అందరూ నవమి సందర్భంగా శ్రీరాముడి కళ్యాణం జోరుదారుగా ఎక్కడ చూసిన పూజలు జోరుదారుగా కొనసాగించాయి. నారాయణపేట జిల్లా అమ్మరెడ్డిపల్లి గ్రామంలో చాలా దారుణం జరిగిందండి. ఎందుకోసం అంటే అక్కడ ఒక ఆనవాయిద్యం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఎవరైతే సర్పంచ్ గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా శ్రీరామనవమి రోజు ఏదైతే శ్రీవారికి అంటే వారి చేతుల మీదుగా శ్రీవారి పెళ్లి జరిపించాలన్నట్టు. కళ్యాణ మహోత్సవాలు కావచ్చు, ఆ పూజా కార్యక్రమం కావచ్చు, మొత్తం సర్పంచ్ ఎవరైతే గెలుస్తారో తనే చేయించాలి అక్కడ. అయితే అలాగే ఆ ఊర్లో సర్పంచ్ అక్కడ ఎస్సీ గెలిచారు. ఆమె పేరు లక్ష్మి, ఆమె హస్బెండ్ పేరు అంజప్ప. అయితే అక్కడ పూజ చేయాలంటే ఖచ్చితంగా జంట కావాలి. అలా ఇద్దరు దంపతుల్ని వాళ్ళందరూ ఊరు వాళ్ళు కూడా అడిగారట. మరి ఏందే ఫస్ట్ టైం ఎస్సీ మన ఊరికి సర్పంచ్ వచ్చారు, పూజ జరిపించట. జరపచ్చు, పర్వాలేదండి, మనమంతా ఒకటే కదా. అదేమో అంటారు కదా, ఒక డైలాగ్ ఉంది, గడప లోపల కులం గడప దాటితే మేము హిందువులం అని. అలా అందరూ ఓకే ఓకే అని సై అని చెప్పిండట. అనేసరికి వాళ్ళు కూడా కూసై పాపం మంచి బట్టలు వేసుకొని రేపు పూజా కార్యక్రమం మా చేతుల మీద జరుగుతుందని పాపం ఆ లక్ష్మమ్మ కావచ్చు, అంజప్ప కావచ్చు, ఇద్దరు పాపం మంచి బట్టలు వేసుకొని, ఇక సర్పంచ్ అన్నప్పుడు తెలుసా అండి కదా, తెల్లటి బట్టలు మంచిగా వేసుకొని పట్టు వస్త్రాలు ఏదైతే శ్రీరాముడికి సమర్పించి మంచి కార్యక్రమాలు మంచి జోరుదాగా సాగిస్తున్నామని వాళ్ళ సంతోషం తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి సమయంలో ఇక శ్రీరాములు వారి పూజ కార్యక్రమం స్టార్ట్ అయిందండి. అక్కడ కూర్చుని నుంచి వాళ్ళిద్దరికి ఏదో విధంగా చూస్తున్నారు గ్రామస్తులందరూ. అయితే పూజ స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు కూడా కాలే, వెంటనే అక్కడ మాజీ సర్పంచ్ వెంకటరామరెడ్డి అట, ఆమె భార్య పేరు స్వప్న, ఆయన లేచి ఫస్ట్ పూజ ఆపండి అని చెప్పిండట. అంటే ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అయిపోయింది, పండితులు వాళ్ళ మంత్రాలు చదువుతున్నారు, ఇక పూజా కార్యక్రమం ఊరు మొత్తం కదిలి వచ్చిన తర్వాత ఈయన ఆపండి, ఏదో సినిమా డైలాగ్ లాగా ఆ పూజ ఆపండి ఫస్ట్. అందరూ చూస్తున్నారట. ఒక దళితుడు శ్రీరాముడి కళ్యాణం దళితుడి చేతుల మీద జరిగితే అంత పెద్ద రాముడు గారు ఒప్పుకుంటారా అని చెప్పిండట. అందరు అప్పటి నుంచి దానికోసమే ఎదురు చూస్తున్న వాళ్ళందరి కింద నుంచి అవును 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 అని చెప్తున్నారు. వీళ్ళ జంట ఒకటైపోయింది, ఊరు మొత్తం అందరి జంటలు ఒకటైపోయింది. ఏం చేస్తారండి చెప్పండి? ఇలా అవుతుందనే పాపం వీరి జంట, కొత్త జంట ముందే చెప్పారట, మేము పూజ జరిపించవచ్చా, సర్పంచ్కి ఎవరు వద్దంటారు చెప్పండి, మీరు చేయండి అని అందరూ చెప్పారట ముందు. చెప్పాను ఓకే అనేసరికి ఇప్పుడు పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యేసరికి పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి 10 నిమిషాలకే ఆయనకు అవమానం. ఫస్ట్ ఇక్కడి నుంచి లేవు, నువ్వు ఈ పూజ జరిపిస్తే పెద్దవాళ్ళే జరిపించాలి, మీలాంటి వాళ్ళు ఎలా జరిపిస్తారు, మీ దళితులు ఎలా జరిపిస్తారు, మీలో ఒకవేళ మీ దళితుల చేతుల మీదుగా జరిగితే శ్రీరాముడు ఒప్పుకుంటారా? ఇలా అనేసరికి పాపం ఒక్కటేసారి మనసు దిగజారిపోయింది అనేది. ఇక్కడి నుంచి ఫస్ట్ లేవు అనేసరికి సర్పంచ్ ఉన్న అది ఏంటంటే నాకు తెలిసి అయితే ఆ ఊర్లో సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అనుకుంటా. జనరల్గా వస్తే అయితే అలాంటి ఊర్లో అయితే ఎస్సీలు వాళ్ళకి గెలవనియరు 100% చెప్తున్నా. ఎంత దారుణం అండి చెప్పండి. పూజ పీటల నుంచి పాపం కొత్త జంట పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీరామునికి సమర్పించి కళ్యాణం మా చేతుల మీద అవుతుందని ఉత్సాహంగా ఉండి ఆ దళిత పాపం బిడ్డలు ఇద్దరు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయింటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏదో సుత్తి కాదండి, జరిగిన సంఘటన. శ్రీరామనవమి రోజు రాముడి దగ్గర ఏమైనా కులం ఉందండి? దేవుడి దగ్గర ఒక కులం ఉందా? ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి సంఘటనలు? మీరు ఒకసారి ఆలోచించండి, ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సమస్యలు? అంటే ప్రత్యేకించి ఒక పూజకు కూడా ఒక కులం ఉంటుందా? వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలన్నప్పుడు ఏదైతే శ్రీరాముల వారు అడవికి వనవాసకి వెళ్ళినప్పుడు తనకి ఎన్ని కులాలు మద్దతు ఇచ్చాయి, ఎన్ని మతాలు మద్దతు ఇచ్చాయి చెప్పండి, ఎన్ని జాతులు మద్దతు ఇచ్చాయి చెప్పండి.
ఇది ఎవరికి తెలియదండి, నిజం చెప్తున్నా కదా. ఇలాంటి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్ పేపర్లో వచ్చింది, కానీ ఇప్పటివరకు ఏ మీడియా కూడా మాట్లాడతలేదు దీనిపైన. ఎందుకు ఇలాంటి న్యూస్ బయటికి రాదు? తెలియాలి కదా. ఒక సర్పంచ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే, కామన్ పీపుల్స్ ఏంటి, కామన్ పీపుల్స్ పరిస్థితి ఏంటి? ముందుగా సనాతన ధర్మం అంటారు కదా, ఇప్పుడు సర్పంచ్కి అన్యాయం జరుగుతుంటే సనాతన ధర్మం ఏం చేస్తుంది మీది? ఎంత దారుణమని చెప్పండి. అది ఎంత బాధపడాల పాపం. రేపు నా చేతుల మీదుగా పూజ జరుగుతుందని కొత్త బట్టలు వేసుకుని పాపం పూజ దగ్గర కూర్చుంటే, ఆ లక్ష్మమ్మ కావచ్చు, అంజప్ప కావచ్చు, ఆయన పేరులోనే అంజప్ప. అంజ అనేది ఏంది? అంజన స్వామి పేరు. అది శ్రీరాముల వారికి పరమ భక్తుడు. అలాంటి పేరు ఆయన పూజ చేస్తే తప్పేంది? వాళ్ళు కూడా హిందువులే కదా. క్రిస్టియన్ వాళ్ళు అయితే చేయరు, ఖచ్చితంగా గుడికే రారు. వాళ్ళు హిందువులు కాబట్టి పూజ చేస్తే తప్పేంది అక్కడ? లేదు, మీరు దళితులు, మీరు పూజ చేయొద్దు అని చెప్పి ఆ జంటని పాపం ఏదైతే లక్ష్మమ్మను అంజమ్మను ఇద్దరిని అక్కడి నుంచి లేపేశారట. ఎంత దారుణం అండి చెప్పండి. కులాలు లేరని చెప్తారు చాలామంది. కులాలు లేని, అరే దద్దమ్మలారా, మీకోసం ఈ వీడియో చెప్తున్నా. చేయండి, గూగుల్ కొట్టండి, సెర్చ్ చేయండి. ఎంత దారుణం అది. మీరు చచ్చిపోయేటప్పుడు మీకు రక్తం కావాలంటే ఏ కులం చూడదండి. మీకు ఆపదలు ఉన్నప్పుడు మీకు ఏమైనా ఇది కావాలంటే అప్పుడు కులం చూడరు. డబ్బులు ఇచ్చేవాడు కులం చూడరు. తినే ఆహారం దగ్గర కూడా కులం చూడరు. ఎవరు పండించారు, ఈ పంట ఎవరు పండించారు ఎప్పుడైనా అడుగుతారా? కులం ఏ పండితులు? అన్ని కులాలు అన్ని మతాలు చేయగలిపితేనే మన చేతిలో 4 ముద్దలు లోపల పోతాయి. అప్పుడు లేనిది కులము, ఈ గాలికి, ఈ భూమికి, ఈ ఆకాశానికి లేనిది కులము, ఒక మనిషి అక్కడ కూర్చుంటేనే పూజా కార్యక్రమం కులం ఎట్లా అడుగుతారు? మొన్ననే రీసెంట్గా చూసాం కదా, ఒక పాపను చంపేయడం, తన్నేసి చంపేయడం, ఎంత దారుణం నగర కర్నూలులో. ఇలాంటి ప్రతిరోజు బయటకు వస్తున్నాయి చాలా, ఇంకా బయటికి రావట్లేదు. తెలవాలా, సమాజానికి తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీనిపై బండి సంజయ్ ఖచ్చితంగా స్పందించాలి. చెప్తారు కదా, రాజాసింగ్ గారు స్పందించాలి దీనిపైన. ఇక్కడ జరిగిన రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించాలి. కేసీఆర్ గారు స్పందించాలి. ప్రతి ఒక్క పార్టీలు స్పందించాలి. కానీ మీడియా కూడా ఇలాంటి న్యూస్ను బయట ఎందుకు తీస్తలేరు? చూసి షాక్ అయిపోయినాను నేను, నిజం చెప్తున్నా కదా. ఎంత తన మనసు, ఒక ఊరు మొత్తం ఆడబిడ్డలు కావచ్చు, వాళ్ళ చుట్టాలు బంధువులు అందరూ వస్తారండి పూజా కార్యక్రమం అన్నప్పుడు. కూర్చున్నప్పుడు ఆయన ఎంత సంతోషంగా, అదే నా చేతుల మీదుగా జరుగుతున్నదిరా, మా కొత్త జంటగా చేస్తున్నా అంటే ఆడబిడ్డలు వచ్చినట్ట, పాపం వాళ్ళ చుట్టాలు పిలిపించినట్ట, నా చేతుల మీదుగా శ్రీరాముల కళ్యాణ ఉత్సవం జరుగుతున్నాయని వాళ్ళ చుట్టాలందరూ పిలుచుకున్నారట. మొత్తం పాపం పుట్టిస్తున్నట్లు అయిపోయింది అన్న పరిస్థితి. ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక దెబ్బ కొడితే మర్చిపోతామేమో, ఇలాంటి వేల మంది ముంగట మన పరువుని తీయడం ఎంత బాధాకరం అంటే చెప్పండి. అలాంటి సమయంలో మీరు ముందే చెప్పాలి, ఆ గుడికి ఇట్లా బోర్డు పెట్టాలి, దళితుడు మా గుడికి పూజ చేయరాదు, దళితుడు చేతు గుళ్ళో రానివ్వలేదు, అనుమతి లేదు అని ముందే అది పెట్టేయాలి, బోర్డు పెట్టేయాలి. అందరు ముంగుంటూ పూజ చేస్తే తప్పు లేదు. ముందు పాప తను అడిగారట, మరి చెయ్యొచ్చా అని అడిగితే అందరూ ఓకే, మీరు ఎందుకు చేయొద్దండి, అందరు మనమంతా ఒకటే, హిందువులం మనమంతా ఒకటే అని అందరు చెప్పిన వాళ్ళే పూజ కార్యక్రమం స్టార్ట్ అయ్యేసరికి ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా చూస్తున్నారట అందరూ వింతగా. అప్పటి నుంచో 2 జంతువులు వాళ్ళకు అర్థమైపోతున్నది, ఏంది వీళ్ళు ఇట్లా చూస్తున్నారట. పండితుడు కూడా అనుకుంటా అటు ఇటు చూస్తున్నారట. ఇక ఆయన ఎవరికి ఒకరు లేవారు కదా, రామరెడ్డి అని మాజీ సర్పంచ్ అన్న చేసి ఆపండి, పూజ ఆపండి, మొత్తం ఆపండి, ఇక దళితుడు పూజ చేస్తే శ్రీరాముడు వారు మెచ్చుకుంటారా అన్నాడట. ఎంత దారుణం అండి ఇది. దేవునికి ఎప్పుడన్నా కులం మతం ఎప్పుడన్నా అడిగారా? ఏ రామాయణంలో ఉందా, మహాభారతంలో ఉందా, బైబిల్లో ఉందా, ఏదైతే త్రిపిటకలో ఉందో, ఎందులో ఉందో చెప్పండి. వీళ్ళు నిజంగా చెప్తున్నారు కదా, ఒక్కడు వల్ల ఊరు మొత్తం చెడిపోతుందండి. ఇలాంటి చిన్నపిల్లలు కూడా ఉంటారు, ఇదే అడ్డదారులు నడుస్తారు. అంటే దీనికి ఇప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు మనసు బాధపడి పాపం వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించగా పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా చూడాలి ఏం చేస్తారు.
ఊరు మొత్తం ఒకటైంది. పాపం వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఊరు మొత్తం అవును 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 వీళ్ళ వీళ్ళ చేతుల మీద పూజ చేయొద్దు అనేసరికి వీళ్ళు సైలెంట్ అయిపోయినారు. పాపం ఎందుకు గొడవలు ఎందుకని? నామకే వాస్తే సర్పంచ్ అండి ఊరికి. అది కూడా రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి ఆ సర్పంచ్ అవుతుండ్రు. జనరల్ రిజర్వేషన్ లేకపోతే జనరల్గా అయితే ఎవరు ఎస్సీ వాళ్ళకి ఇయ్యరు. మేమే గెలిపించాలి, మేమే చేయాలి, మా కింద వాళ్ళు చెప్పులు మోయాలి, అంతే వాళ్ళ పని. దయచేసి ఇది చాలా దారుణం, అసలు నిజంగా చెప్తున్నారు కదా, ఎంత దారుణం. సిగ్గులేని దద్దమ్మల్లారు వాళ్ళకి వీడియో దయచేసి షేర్ చేయండి. ఇలాంటి నారాయణపేట జిల్లా ఇది జరిగిన సంఘటన. అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ఎంత దారుణం! ఇలాంటి ఆ కుటుంబం ఎంత బాధపడాలండి? అందరు ముంగట అవమానపరిస్తే వాళ్ళు ఎంత బాధపడాలి చెప్పండి? ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకు? నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి సంఘటనలు జరగద్దు అని చెప్తున్నాం. కానీ ఇంకా ప్రతిరోజు ఒక న్యూస్ బయటికి వస్తుంది. ఇలాంటిది ప్రతిరోజు ఒక న్యూస్ బయటికి వస్తుంది. ఏం చేస్తారండి చెప్పండి? ఇక వీళ్ళని చూసి ఇంకో నలుగురు నేర్చుకోవాలి. అరే వీళ్ళు ఎస్సీ వాళ్ళు కనీసం 2025-26 వచ్చింది, స్వాతంత్రం వచ్చి 70-78 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈయన కనీసం ఇంకా ఇలాంటి తీస్తున్నారంటే అది మర్చిపోయినరేమో అనుకుంటున్నాం. ఆ టైంలోనే ఇలాంటి వాళ్ళు తీస్తున్నారు. వీళ్ళని చూసి ఒక 10 మంది తయారవుతారు. నిజం చెప్తున్నాను కదా, చాలా మంది ఇట్లాంటి బాధలు తట్టుకోలేకనే వేరే దాంట్లో వెళ్ళిపోతున్నారు. ఇట్లా మీరు హిందువులను చూడకుంటే ఎట్లా? ఓట్లు అడిగేటప్పుడు మనం అంతా ఒకటి అని చెప్తారు. ఓట్లు అడిగేటప్పుడు మీ కార్యక్రమం వీళ్ళ హైలైట్ ఏంటంటే వీళ్ళ చేతుల మీదుగా పూజ జరిగిందా, రండి రా బాబు రండి, అరే మనదిరా మన పూజ, రండి బాబు తిను అని చెప్తారు. అంటే వాళ్ళ చేతుల మీదుగా జరిగింది కదా. ఇప్పుడు ఒక దళితుడు చేతుల మీదుగా పూజ చేసిన తర్వాత వాళ్ళందరూ భోజనం చేయాలి అక్కడ. వాళ్ళు ఎట్లా తట్టుకుంటారండి చెప్పండి? వాళ్ళ కడుపు మండిపోతుంది కదా. వీడి చేతుల మీద ఎందుకు పూజ ఇవ్వడం? ఇలాంటి దారుణం నిజంగా నారాయణపేటలో జరిగిన సంఘటన చాలా దారుణం అండి. ఇలాంటి విషయాలు చెప్పాలంటే బయటికి సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి వల్ల ఏం దేశం ముందుకు పోతుంది చెప్పండి? మన భారతదేశం చాలా మంది ముందుకు పోయింది. ఏం పోయింది చెప్పండి? ఇంకా కులాలతోని, మతాలతోని, కుల పిచ్చులతోని, ఇంకా ఈ గజ్జితోని ఎనికికే పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మిత్రులారా. చాలా దారుణం ఇది. నిజం చెప్తున్నా కదా, చాలా అంటే చాలా దారుణం. ఇలాంటి స్పందించాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి అసెంబ్లీలో మాట్లాడాలి. ఏ ఒక్క లీడర్ ఇట్లాంటి విషయాలు మాట్లాడరు. ఎందుకోసం అంటే మేము అన్నదమ్ముల లెక్క ఉంటాం, మేమందరం కుటుంబం లెక్క కలిసి ఉంటామని చెప్తారు. కలిసి ఉంటారు కానీ ఇట్లాంటి దగ్గరనే మీరు తీస్తారు. నిజ స్వరూపం ఏందో ఇక్కడనే తెలుస్తుంది మీది. చాలా ఇలాంటి ఊర్లలో ఉన్నాయండి. కొన్ని ఊర్లలో లేవు, కొన్ని ఊర్లలో ఇలాంటి గజ్జి వాళ్ళు ఉన్నారు. అందుకే అందరూ పట్టణానికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటున్నారు. పల్లెల్లోనే ఉంది, పట్టణాల్లో లేదు. ఇది ఓన్లీ పల్లెల్లోనే ఉంది. మరొకసారి చూస్తున్న వ్యూవర్స్కి మీ అభిప్రాయం కూడా తెలపండి. నారాయణపేట జిల్లాలో జరిగిన సంఘటన ఇది. సర్పంచ్ పేరు పాపం లక్ష్మి, ఆమె హస్బెండ్ భర్త పేరు ఏదైతే అంజప్ప పేరు అంజప్ప. పాపం అంజన్న పేరు పెట్టుకున్నాడు ఆయన, హనుమంతుడు పేరు పెట్టుకున్నాడు ఆయన. రాముడికి పరమ భక్తుడు హనుమంతుడు అండి. ఆయన పూజ చేస్తారు ఎందుకోసం అంటే దళితుడు కదా. వీళ్ళకు రామాయణంలో అసలు నిజం చెప్తున్నా కదా, ఇప్పుడు అంజప్ప అని పేరు రాసిండు, వీళ్ళకి తెలియని పరిస్థితి ఒకటి ఉందండి. నిజం చెప్తున్నా, చాలా మంది హనుమాన్ గుడికి వెళ్తారు. వీళ్ళు ఆ సింధూరం మొత్తం హనుమంతుడికి ఎందుకు ఉందండి ఒక్కసారి అడగండి, వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కడు కూడా తెలియదు. పోతారు, జై శ్రీరామ్ అంటారు, వస్తారు. కనీసం హనుమంతుడు పెయి మొత్తం సింధూరం పెట్టుకున్నాడు కదా, ఎందుకు పెట్టుకున్నాడు ఒక్కడికన్నా అడగండి. ఒక్కడు కూడా తెలియదు. పూజా కార్యక్రమం కూడా తెలుసు. వీళ్ళు గూగుల్ సెర్చ్ చేయరు, ఒక దాని గురించి అవగాహన ఉండదు. పూజ అంతే. దళితుడు కూడా హిందువుల, ఇది గుర్తుపట్టుకోండి. ఇక్కడ కులాన్ని బట్టి మీరు విభజిస్తే చాలా దారుణంగా ఉంటాయి. ఇది హిందుస్థాన్ అని అంటారు కదా, భారతదేశం భరతమాత బిడ్డలం అని అంటాం కదా. మరి వీళ్ళకి ఎందుకు డివైడ్ చేస్తున్నారు? మీరు ఎందుకు డివైడ్ చేస్తున్నారు?
ఒక పక్క మతం, రెండో పక్క కులం. ఈ రెండుని చంపేసిన అనుకో అప్పుడు భారతదేశం ముందుకెళ్తుంది. దమ్ముందా దీన్ని ఆపేది? ఎవరి దగ్గర ఉండదు. కులాలు ఉండాలి, మతాలు ఉండాలి, అప్పుడే మన దేశం ముందుకెళ్తుంది అని చెప్తారు. ఇట్లా ఉంటే ముందుకేంది, ఇంకా కిందికనే వెళ్తుంది. చూడండి అంటే ఎంత చాలా నిజంగా వీడియో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అది